అవ్వచ్చు, కొన్ని వర్కౌట్ అవ్వచ్చు, ఏదైనా కానీ ఏంటంటే బేసిక్గా మనం ఫెయిల్ అవ్వం. సినిమా ఫెయిల్ అవ్వచ్చు కానీ మహేష్ ఫెయిల్ అవ్వదు. ఇప్పుడే గుంటూరు కారం మూవీ చూడడం జరిగింది. చాలా ఇంట్రెస్ట్తో అంత ట్రావెల్ చేసుకొని మూవీ చూడడానికి వెళ్ళా. బట్ ఐ హ్యావ్ టు టెల్ యూ, డిసప్పాయింటింగ్. గురూజీ ఫైనల్లీ డిసప్పాయింట్ చేశాడు. అజ్ఞాతవాసి అని చెప్పను కానీ ఇట్స్ డెఫినెట్లీ డిసప్పాయింటింగ్. బేసిక్లీ ప్లాట్ లెవెల్లోనే చాలా థిన్ లేయర్ అనిపించింది ఎందుకో. అంటే ట్రైలర్లో అనిపించినట్టే మూవీ ఆల్సో స్టార్ట్స్ ఆఫ్ విత్ ఇంట్రెస్టింగ్ సీన్, ఒక క్యూరియాసిటీ తీసుకెళ్తుంది, అండ్ దెన్ మొత్తం తర్వాత ఫ్లాట్ అయిపోతుంది, కంప్లీట్ బ్లాండ్ ఫస్ట్ హాఫ్ ఎండ్ వరకు. లైక్ హై మూమెంట్స్ అనేవి చాలా తక్కువ అనిపించినాయి. అంటే పెద్దగా ఎస్టాబ్లిష్ చేయలేదు అనిపించింది. అంటే ఆ స్టోరీ లైన్ నుంచి ఒక వరల్డ్ బిల్డింగ్ కానీ లైక్ స్క్రీన్ ప్లేలో కానీ చాలా 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 వీక్గా అనిపించింది. అంటే నీకు ఎక్కడ అంత హుక్ చేయదు, ఆర్ ఎంగేజ్ కూడా చేయదు అనమాట. లైక్ అసలు ఎందుకు ఈ సీన్ ఉంది ఆ సీన్ ఉంది అంటే పెద్ద రిలేషన్ ఉండదు అనమాట. సో ఇట్స్ ప్రిటీ సిల్లీ. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సాంగ్స్ అయితే మాత్రం అసలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే హ్యూజ్ లెట్ డౌన్. తమనన్న నార్మల్గా బీజిఎం అంటారు సాంగ్స్ ఎంత వర్స్ట్గా ఇచ్చినా, బట్ ఇందులో బీజిఎం కూడా చాలా వర్స్ట్. సినిమాటోగ్రఫీ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇద్దరు సినిమాటోగ్రాఫర్స్ అనుకుంటా. ఒక్కొక్క దగ్గర బాగుంది, ఒక్కొక్క దగ్గర బాగాలేదు. ఐ మీన్ ఓకే అగైన్ సినిమాటోగ్రఫీ ఈజ్ ఆల్సో మీడియోకర్. సాంగ్స్ అయితే అసలు 1-2 పాటలు పడితే మిగతా అంత ఎక్స్పెక్ట్ అంటే మహేష్ బాబు, త్రివిక్రమ్ రేంజ్ సాంగ్స్ అయితే కావు. అండ్ అప్పుడప్పుడు సౌండ్ డిజైన్, ఎడిటింగ్లో కూడా నాకు లిప్సింక్ అది సెట్ అవ్వలేదు అనిపించింది. ఆ మేబీ మా థియేటర్లో ఉన్నదా లేకపోతే మీరందరూ కూడా అబ్జర్వ్ చేస్తారో కమెంట్ చేస్తే ఒక ఐడియా ఉంటుంది. లైక్ డైలాగ్ ముందు వెళ్తుంది, లిప్సింక్ లేట్ అవుతుంది, కొంచెం అది చాలా లేజీగా చాలా క్విక్గా రష్ చేశారేమో అనిపించింది. యాక్టర్స్ ఉన్నారు, చాలా మంది మంచి యాక్టర్స్ ఉన్నారు. ఆబ్వియస్లీ త్రివిక్రమ్ ప్రతి మూవీలో ఒకటే స్టార్ క్యాస్ట్ ఉంటుంది, సో వాళ్ళందరూ ఉన్నారు మెయిన్. బట్ అంటే రమ్యకృష్ణ వీళ్ళంతా ఉన్నారు పెద్ద పెద్ద యాక్టర్స్, అందరినీ అంత ఎస్టాబ్లిష్ చేయలేదేమో అనిపించింది. అంటే అంత వాళ్ళ పొటెన్షియల్ని యూజ్ చేయలేదు అనిపించింది. ఇట్స్ బేసిక్లీ బికాస్ ఆఫ్ ద స్క్రీన్ ప్లే ఐ ఫీల్. అంత స్కోప్ కానీ డైలాగ్స్ కానీ ఏమీ లేవు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఐ హ్యావ్ టు టాక్ ఓన్లీ అబౌట్ మహేష్ బాబు. లైక్ మహేష్ బాబు షైన్స్ ఇన్ ఎవ్రీ సీన్. లైక్ మహేష్ బాబు ఉన్న ప్రతి సీన్లోని సంథింగ్ ఉంటుంది, ఇంట్రెస్ట్ జనరేట్ చేస్తాడు విత్ హిజ్ యాక్టింగ్. ఆబ్వియస్లీ దెర్ ఇస్ నో డైలాగ్స్, బట్ స్టిల్ with his charisma, with his witty lines, Guntur accent, everything only gives you a little bit of a joy in the otherwise dull film. So watch out only for Mahesh Babu because he's in the next like goofy and చాలా ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఖచ్చితంగా చెప్పాలి మహేష్ బాబు. సో ఐ ఫీల్ హీ డిజర్వ్ ద రైట్ స్క్రిప్ట్, రైట్ డైరెక్టర్, రైట్ మూవీ ఓవరాల్. సో I'm very happy going into Rajmouli next film. So looking forward for that. So overall గా మూవీ చూడొచ్చు. మరి డిజాస్టర్లు చూసాం, బట్ ఇది డిజాస్టరా అంటే మేబీ బికాస్ ఆఫ్ ఓవర్ ఎక్స్పెక్టేషన్ అనిపించవచ్చు. బట్ మహేష్ బాబు యాక్టింగ్ త్రూ అవుట్ వన్ మ్యాన్ షో చూడాలనుకుంటే కనుక ఈ మూవీని మిస్ అవ్వకూడదు, అది మాత్రం చెప్పగలను. సో మీకేమనిపించిందో కూడా చెప్పండి. ఐ వాంటెడ్ టు హియర్ థాట్స్.